పిఎంపాలెం ఎస్ఐ గారి మాటలో తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్. ఇప్పుడు విశాఖపట్నం సిటీలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు నివారించడానికి మన సిపి గారు గవర్నమెంట్ అఫీషియల్స్ నిర్ణయించిన రూల్స్ ప్రకారం ఆనందపురం నేషనల్ హైవే ఎక్స్ప్రెస్ హైవే నుంచి అప్ టు మారికవల్ జంక్షన్ వరకు 50 కిలోమీటర్ స్పీడ్ నిర్ణయించారు. ప్రతి దగ్గర అవేర్నెస్ కోసం స్పీడ్ లిమిట్స్ బోర్డులు కూడా పెట్టడం జరిగింది. ఆ స్పీడ్ క్రాస్ చేసి మోర్ దాన్ 50 ఎవరైతే స్పీడ్ వెళ్తారో మన కొత్తగా సిపి గారు ఇచ్చిన స్పీడ్ లేజర్ గన్ల ద్వారా అటువంటి వైలేషన్ చేసిన వాళ్ళకి ఈ రోజు మేము పిఎంపాలెం ట్రాఫిక్ పోలీస్ తరఫున ఇక్కడ వైలేషన్స్ అనేవి స్పీడ్ లేజర్ గన్ ద్వారా డిటెక్ట్ చేసి ఫైన్స్ వేస్తాము. అలాగే స్పీడ్ తో పాటు మిగతా 4 వైలేషన్స్ ఏంటంటే హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేసిన, ట్రిపుల్ రైడింగ్ చేసిన, వెనక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ పెట్టకపోయినా, రాంగ్ రూట్ లో డ్రైవ్ చేసిన, ఈ 5 రకాల వైలేషన్స్ ఎవరైతే చేస్తారో వైలేషన్స్ అన్ని కూడా ఈ స్పీడ్ లేజర్ గన్ ద్వారా డిటెక్ట్ చేసి వాళ్ళకి ఫైన్స్ వేయడం జరుగుతుంది. అందువల్ల ప్రజలందరూ ఇది తెలుసుకొని స్పీడ్ లిమిట్స్ అలాగే ట్రాఫిక్ సిగ్నల్స్ ని, సైన్ బోర్డ్స్ ని అవేర్నెస్ చేసుకుని తగిన స్పీడ్ లో వెళ్లాల్సిందిగా కోరుచున్నాం. దీనివల్ల ముఖ్యంగా ఉద్దేశం రోడ్డు ప్రమాదాలు తగ్గించడమే దీని ప్రధాన ఉద్దేశం అని ఈ సందర్భంలో నేను తెలియజేసుకుంటున్నాను.